హే వినర్స్, ఇప్పుడు మనం లేటెస్ట్గా చూస్తే ట్రెండింగ్లో ఉందేంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది చాట్ జీపీటీ అవ్వచ్చు, గ్రాక్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అవ్వచ్చు. ప్రతి టూల్ కూడా మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. వి నో దట్. ఎంత తొందరగా, ఎంత ఫాస్ట్గా, క్విక్లీ, సెకండ్స్లో, మినిట్స్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి మీకు తెలుసా, అంతకంటే బ్యూటిఫుల్ ఇంటెలిజెన్స్, అంతకంటే మిలియన్ టైమ్స్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ మనలో ఉందని? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఇంటెలిజెన్స్ ఏంటి? ఆ ఇంటెలిజెన్సే మన యొక్క హ్యూమన్ బ్రెయిన్. సో హ్యూమన్ బ్రెయిన్తో మిరాకల్స్ మనం క్రియేట్ చేయగలమని చాలామంది ప్రూవ్ చేశారు. సో అవుట్ ఆఫ్ విచ్ వన్ పర్సన్, సైంటిఫిక్ రీసెర్చ్ని అర్థం చేసుకుందామండి. సైన్స్ ద్వారా మనకు ఈజీగా అర్థమవుతుంది ఎలా మనం మ్యాజిక్ని, మిరాకల్ని క్రియేట్ చేయగలమని. సో మీరు చూస్తున్న వ్యక్తి ఎవరంటే డాక్టర్ జో డిస్పెన్జా. సో డాక్టర్ జో డిస్పెన్జా తన వర్క్షాప్స్లో తను ఎలాగైతే హీల్ అయ్యాడో ఆ హీలింగ్ మొడాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో డాక్టర్ జో డిస్పెన్జా చూస్తే తన బ్యూటిఫుల్ బుక్స్ ఉన్నాయండి. ఐ వాంట్ యూ టు రీడ్ దిస్ బుక్, యూ ఆర్ ప్లాసెబో. ప్లాసెబో అంటే ఏంటి? ఒక మెడిసిన్. అది మెడిసిన్ లాగా వర్క్ అవుతుందంటే ఇట్ ఈస్ ద బిలీఫ్ యాక్చువల్లీ. కొంతమంది షుగర్ పిల్ తీసుకొని అది మెడిసిన్ అని నమ్మితే అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సో ఇదేంటి? ప్లాసెబో. తను యు ఆర్ ప్లాసెబో, బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్, ఇవాల్వ్ యువర్ బ్రెయిన్ అండ్ బికమింగ్ సూపర్ న్యాచురల్. ఇలాంటి బుక్స్తో చాలామందిని ఇన్స్పైర్ చేశాడు అండ్ ఈ స్టిల్ ఇన్స్పైరింగ్. తను ఎలాగైతే 8 వర్టికల్ బోన్స్ ఎప్పుడైతే తన బ్రేక్ అయ్యాయి, తను నడవలేరన్నారు. తను ఎప్పుడు బెడ్ పైనే ఉంటాడు, లైఫ్ లాంగ్ తను ఎప్పుడు నడవలేరు అన్న వ్యక్తి కూడా 8 వారాల్లో తనని తను కంప్లీట్గా రీన్యూ చేసుకున్నాడు వితౌట్ ఎనీ సర్జరీ. ఎలా జరిగింది? యూ విల్ అండర్స్టాండ్ వెన్ యూ సీ దిస్ వీడియో కంప్లీట్లీ. సో అప్పుడు తన బిలీఫ్కి కారణం ఏంటంటే, బికాస్ హీ యూస్ టు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ అండ్ తను ఎక్కువగా ఇన్స్పైర్ చేసిన బుక్ ఏంటంటే దిస్ బుక్ బై పరమహంస యోగానంద. అండ్ ద బుక్ ఈజ్ ఆటోబయోగ్రఫీ యోగి. సో తను ఏం చేశాడు యాక్చువల్గా? తను అర్థం చేసుకున్న సైన్స్ ఏంటంటే దెర్ ఇస్ అ క్వాంటమ్ ఫిజిక్స్, న్యూరో సైన్స్ అండ్ ఎపిజెనెటిక్స్. సో ఫస్ట్ నేను వన్ బై వన్ చెప్తానండి. న్యూరో సైన్స్ అంటే ఏంటి? మన బ్రెయిన్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, రైట్? ఈ స్ట్రక్చర్లో ఎప్పుడైతే పర్టికులర్ కొన్ని న్యూరాన్స్ వైర్ అవుతాయి, ఫైర్ అవుతాయి, అప్పుడు దానికి అనుగుణంగా మన థాట్స్, మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్, మన బిహేవియర్ జనరేట్ అవుతూ ఉంటుంది. చాలామంది నేను కోపంగా ఉండకూడదు, నేను ఎప్పుడు లేజీగా ఉండకూడదు, నేను ఎప్పుడు ఇలా మూర్ఖంగా ఉండకూడదు అని అనుకుంటారు. బట్ స్టిల్ మళ్ళీ అదే బిహేవియర్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ సేమ్ వైరింగ్ అండ్ సేమ్ ఫైరింగ్, మళ్ళీ సేమ్ వైరింగ్ సేమ్ ఫైరింగ్ అవుతూ ఉంటాయి మన బ్రెయిన్లో. సో న్యూరో సైన్స్లో ఉన్న బ్యూటిఫుల్ ఎబిలిటీ అంటే బై చేంజింగ్ అవర్ థాట్స్, ఫీలింగ్స్ అండ్ ఇమోషన్స్ వీ కెన్ చేంజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ బ్రెయిన్. దీన్ని మనం న్యూరోప్లాస్టిసిటీ అంటాం. అంటే ఒక పర్సన్ లేజీగా ఉంటాడు, కోపంగా ఉంటాడు, ఇరిటేటెడ్గా ఉంటాడు, బట్ ఎప్పుడైతే తన థాట్స్ని తను చేంజ్ చేస్తున్నాడు, గ్రాటిట్యూడ్ వైపుకు తీసుకెళ్తున్నాడు, విజువలైజేషన్ చేస్తున్నాడు, తనకేం కావాలో క్లారిటీ ఉంది, పర్పస్ఫుల్గా ముందుకెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా ఇక్కడ బ్రెయిన్లో స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. న్యూరోప్లాస్టిసిటీ అంటాం మనం దీన్ని. సో యువర్ బ్రెయిన్ కెన్ రీవైర్ ఇట్స్ ఓన్ స్ట్రక్చర్ విత్ ద హెల్ప్ ఆఫ్ థాట్స్ దట్ యు ఆర్ థింకింగ్. అంటే ఈ న్యూరో సైన్స్ని అర్థం చేసుకొని తను ఏం చేశాడో, తన బ్రెయిన్ని తను రీస్ట్రక్చర్ చేసుకున్నాడు, కొత్త ఇమోషనల్ ప్యాటర్న్లోకి వెళ్ళాడు, కోహరెన్స్లోకి వెళ్ళాడు, థాట్స్ని, ఎమోషన్స్ని ఒక కోహరెంట్ స్టేట్లోకి తీసుకెళ్ళాడు. అండ్ న్యూరో సైన్స్తో పాటు తను ఎపిజెనెటిక్స్ని అర్థం చేసుకున్నాడు. సో వాట్ ఈజ్ ఎపిజెనెటిక్స్? మన బ్రెయిన్లో, మన యొక్క బాడీలో జీన్స్ అనేవి కొన్ని ఆన్ ఉంటాయి, కొన్ని ఆఫ్ ఉంటాయి. ఇంట్లో చూసినట్టయితే కొన్ని లైట్స్ మనం ఆన్ చేస్తాము, కొన్ని ఆఫ్లో ఉంటాయి. మనం హాల్లో ఉన్నప్పుడు హాల్లో ఆన్ చేస్తాము, బెడ్రూమ్లో ఆఫ్ చేస్తాం, కరెక్టా? అదేవిధంగా మనం ఉండే ఎన్వైరన్మెంట్, ప్రతిరోజు మన బాడీలో ఉండే ఇమోషన్స్, ఏ ఇమోషన్స్కి మనం గురవుతున్నాం ఎక్కువగా, దాన్ని బట్టి కొన్ని జీన్స్ యాక్టివేట్గా ఉంటాయి. అంటే చూడండి, ఒక పర్సన్ ఎప్పుడు టెన్షన్లో ఉంటాడు, ఎప్పుడు స్ట్రెస్లో ఉంటాడు, ఎప్పుడు కోపంగా ఉంటాడు, తన బాడీకి కావాల్సిన కెమికల్ ఏంటి? కార్టిసాల్ కెమికల్. అడ్రినలిన్ అనే కెమికల్ ఎప్పుడు తనకు కావాలి, అందువల్ల బాడీ దాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో మిగతా జీన్స్ అన్నీ కూడా ఆఫ్లో ఉంటున్నాయి. మిగతా జీన్స్ ఆఫ్ ఉండడం వల్ల ఆ పర్సన్కి డయాబెటీస్ అవ్వచ్చు, బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, హార్ట్ డిసీజ్ అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, ఇలాంటి డిసీజెస్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే కాన్షియస్గా మనం ఎప్పుడైతే ఇంటెన్షన్తో అండ్ స్పెసిఫిక్ విజువలైజేషన్తో ప్రోగ్రామింగ్ ఎప్పుడైతే చేస్తామో, మనం కాన్షియస్గా మన జీన్స్ని మనం ఆన్ చేసుకోవచ్చు. హెల్తీగా ఉండడానికి మన జీన్స్ని ఆన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన బాడీ సర్వైవల్లో ఉన్నప్పుడు క్రియేటివ్ పవర్స్ అన్నీ తగ్గిపోతాయి. అంటే చూడండి, మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు కార్టిసోల్ కావాలి, అడ్రినలిన్ కావాలి, అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఆటోమేటిక్గా వీక్ అవుతుంది. స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే కొన్ని సెల్స్ ఉంటాయి, ఇవి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. అంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. నౌ
తను అర్థం చేసుకుంది ఏంటంటే ఎలా నేను క్వాంటమ్ ఫిజిక్స్ అర్థం చేసుకొని క్వాంటమ్ రియాలిటీని క్రియేట్ చేయాలి. న్యూరో సైన్స్, ఎపిజెనెటిక్స్ వీటన్నిటిని అర్థం చేసుకున్నాడు. నాట్ ఓన్లీ దిస్ పర్సన్, ఇక్కడ మీరు చూస్తున్న చాలామంది బ్యూటిఫుల్ కేస్ స్టడీస్ ఉన్నాయండి. దీంట్లో మీరు చూసినట్టయితే ఇయాన్ గాలర్ తన యొక్క కాలుని కట్ చేసిన తర్వాత, ఆ ఇన్ఫెక్షన్తో కట్ చేసిన తర్వాత బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది అన్నప్పుడు తను ఏం చేశాడు, తన యొక్క మెంటల్ మైండ్ యొక్క మైండ్ పవర్తో, మైండ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ద్వారా తనని తను హీల్ చేసుకున్నాడు. డాక్టర్స్ ఎప్పుడు తను బ్రతకలేడు, ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటారన్నాడు, బట్ తను ప్రూవ్ చేశాడు. అండ్ గ్రెగ్ బ్రాడన్ మీరు చూసినట్టయితే ఈ యొక్క బుక్కి ఫార్వర్డ్ రాసింది ఎవరంటే గ్రెగ్ బ్రాడన్. సో బికమింగ్ సూపర్ న్యాచురల్లో ఎలా ఒక ఆర్డినరీ పర్సన్స్ ఎక్స్ట్రాడినరీగా క్రియేట్ అవుతారు. ఇవాల్వ్ యువర్ బ్రెయిన్లో మన బ్రెయిన్ని ఇవాల్వ్ చేయడం ద్వారా, కొత్త ప్యాటర్న్స్ ద్వారా మనని మనం ఎలా చేంజ్ చేసుకోగలం. సో గ్రెగ్ బ్రాడాన్ తను లైవ్లో ఒక ట్యూమర్ని డిసింటిగ్రేట్ చేశారు ఒక 10 to 15 మినిట్స్లో. ఎలా జరిగింది? త్రూ ఎనర్జీ హీలింగ్, మై డియర్ ఫ్రెండ్స్. అండ్ బర్నీ సీగల్ తన బుక్లో లవ్, మిరాకిల్స్ అండ్ మెడిసిన్స్ తన బుక్లో క్లియర్గా మెన్షన్ చేశాడు, మన ఎలివేటెడ్ ఎమోషన్స్ ద్వారా మనం ఒక న్యూ రియాలిటీని క్రియేట్ చేయగలం, మన బాడీని హీల్ చేసుకోగలం. ఫ్రెండ్స్, ఇలాంటి వండర్ఫుల్ కాన్సెప్ట్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనలో ఉన్న ఎబిలిటీస్ని మనం తెలుసుకోవాలి. ఎస్, ప్రతిరోజు వీ హ్యావ్ టు సిట్ ఫర్ మెడిటేషన్ అండ్ వీ హ్యావ్ టు క్రియేట్ అ న్యూ రియాలిటీ. ఆ కొత్త రియాలిటీని మనం క్రియేట్ చేయాలి. మన బ్రెయిన్లో ఆ కొత్త ఫైరింగ్ని క్రియేట్ చేయాలి. ఏదైతే ఆల్రెడీ వైరింగ్ అండ్ ఫైరింగ్ అయిందో దాన్ని మనం మార్చాలి. కొత్త ఫైరింగ్ని క్రియేట్ చేయాలి. ఇది క్రియేట్ చేయాలంటే దీన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో 27th రోజు, సండే రోజు 7 AM to 7 PM ఇట్స్ అ ఫ్రీ వర్క్షాప్ ఆన్లైన్లో. ఎస్, ఆన్లైన్లో జాయిన్ అవ్వండి. కింద కనబడుతున్న టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. యూ విల్ గెట్ ద లింక్. మీరు అర్థం చేసుకుంటారు ఎలా క్వాంటమ్ ఫిజిక్స్ని, న్యూరో సైన్స్ని, ఎపిజెనెటిక్స్ని అర్థం చేసుకొని మన కొత్త రియాలిటీని మనం క్రియేట్ చేయాలి. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే కూర్చొని ఆలోచించండి, అది అయిపోతుంది. నో, మై డియర్ ఫ్రెండ్స్, దేర్ సో మచ్ ఆఫ్ సైన్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మన బిలీఫ్స్ చేంజ్ అవ్వాలి, మన ప్యాటర్న్స్ చేంజ్ అవ్వాలి, మన హ్యాబిట్స్ చేంజ్ అవ్వాలి. ఎప్పుడైతే ఇవి అవుతాయో ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. సో హెల్త్ మేనిఫెస్టేషన్ చేయడం పాసిబుల్ అవుతుంది. బ్యూటిఫుల్ రిలేషన్షిప్ని మేనిఫెస్టేషన్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఎలా? ఎప్పుడైతే మనం ఈ సైన్స్ని సరిగ్గా అర్థం చేసుకుంటామో. సో సైంటిఫిక్ మేనిఫెస్టేషన్ వర్క్షాప్ని జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ మీకు ప్రతిరోజు వస్తుంటుందండి. సో ప్లీజ్ సెండ్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ విల్ యూజ్ న్యూరో సైన్స్ అండ్ ఎపిజెనెటిక్స్ టు చేంజ్ మై సెల్ఫ్. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి ఈ న్యూరో సైన్స్ని మనం అప్లై చేయాలి, ఎపిజెనెటిక్స్ని మనం అప్లై చేయాలి. ఎప్పుడైతే అప్లై చేస్తామో వి విల్ చేంజ్. మన బాడీలో ఉన్న బ్యూటిఫుల్ ఇంటెలిజెన్స్ ఏంటండి? దిస్ బ్రెయిన్. దీని స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే కొత్త థాట్స్, ఫీలింగ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆటోమేటిక్గా లింబిక్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. దెర్ ఇస్ అ లింబిక్ బ్రెయిన్, ఇది యాక్టివేట్ అవుతుంది. దెర్ ఈస్ అ సెరిబెల్లం, అది యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది జరిగిందా చేంజెస్ ఆటోమేటిక్. సో యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ చేంజ్, కీప్ ఫాలోయింగ్ కోచ్ నరేంద్ర ఛానల్. అండ్ అమేజింగ్ వర్క్షాప్స్ ఉంటాయండి. రీసెంట్గా వీ హ్యావ్ కంప్లీటెడ్ హోపనోపోనో. స్టిల్ ఐమ్ గెటింగ్ కాల్స్ దట్ దే హ్యావ్ గాట్ బ్యూటిఫుల్ బెనిఫిట్ ఆఫ్ హీలింగ్. ఇంకా లైఫ్ ఏదో కొత్తగా కనబడుతుంది అండ్ చాలా హీలింగ్ జరుగుతుంది ప్రతిరోజు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్క్షాప్స్. నేర్చుకుంటూ ఉండండి. ఎందుకంటే నేను నా లైఫ్లో ఐ స్పెండ్ more than 30 lakh rupees ఆన్ మై లెర్నింగ్ బికాస్ ఐ అండర్స్టూడ్. ఎప్పుడైతే నేర్చుకుంటుంటామో అప్పుడే మనం ముందుకెళ్తాం. సో దిస్ ఈజ్ యువర్ టర్మ్ టు అండర్స్టాండ్ the power of your subconscious mind and how to change yourself, how to transform yourself, how to heal yourself. See you. Thank you so much. Kinda type cheyandi. I will use neuroscience and epigenetics for my betterment. Thank you.